స్వాగతం పలుకుతూ, నువ్వు బతుకున్నంత వరకు, నేను బతుకున్నంత వరకు, మనం ఎప్పుడైతే రంజాన్ మాసం వస్తుందో ఈ రంజాన్ మాసంలో ఒక రోజు ప్రత్యేకంగా మనం ఈ విధంగా దళిత్ ముస్లింల ఐక్యత కోసం అని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఇదైతే ఒక చిన్నపాటి కార్యక్రమం అని చెప్పేదాన్ని, ఇది నేను ఒక మంచి పొజిషన్ లో ఉంటే కనుక బాలకోట గారికి ఎంతో అండగా ఉంటాను అని చెప్పేసి ఆయనకు ఒక ఫీలింగ్, ఈ ఫీలింగ్ కలిసేటటువంటి ఈ ఫీలింగ్ ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఏదైతే ఈ దళిత్ ముస్లింల ఐక్యతకు పునాది వేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా హస్రత్ మోహాని గారు, వీరిద్దరూ కలిసి ఏదైతే ఒక ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి ఆ